ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి. దీనిలో వినబడుతున్న ప్రతి మాట దైవావేశం వల్ల కలిగినటువంటి శుభవార్త కాబట్టి అందరూ వినండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఈ వాక్యం వినడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ చేతుల పని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. 100% మీరు ఆ ప్రతిఫలం చూడబోతూ ఉన్నారు. సో ఈరోజు మనకు ప్రత్యేకమైన మాట వినబోతున్నాం. ప్రశస్తమైన దేవుని మాటను మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి అందరి తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా నోరు తెచ్చి, లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఎంతమంది ప్రజలు ఈ వాక్యాన్ని వింటున్నారు తండ్రి. ప్రతి హృదయ నేత్రం తెరవబడును గాక తండ్రి. ప్రతి ఒక్క హృదయము యేసు నామములో వాక్యముతో నింపబడును గాక తండ్రి. సమాధానంతో నింపబడును గాక, అభిషేకముతో నింపబడును గాక తండ్రి. మీ ప్రజల యొక్క చెవులు తెరవబడును గాక తండ్రి. యేసు క్రీస్తు నామములో సియోనులోంచి మీ వర్తమానం బయలుదేరును గాక తండ్రి. ఇప్పుడే మీ శక్తివంతమైన కార్యము సఫలపరచబడును గాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అద్భుత కార్యం నడిపించండి తండ్రి. ఆశ్చర్య కార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. మీ కృపాకారం ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. కొరింథీయుల 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటాం. అందరూ బైబిల్ తీయండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్పేసి పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. 2వ ఉత్తరం రాస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఇది ఎంత మర్మయుక్తమైన మాట అంటే చాలా మర్మయుక్తమైన మాట. ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తి అబద్ధం ఆడుటలో ఎంత బలహీనుడిగా ఉంటాడో, సత్యమును స్థాపించడంలో అంత బలవంతుడిగా ఉంటాడు. పాపం చేయటంలో ఎంత బలహీనుడిగా ఉంటాడో, నేను చెయ్యనయ్యా అంటాడు. నా వల్ల కాదయ్యా, నేను బలహీనుడయ్యా అంటాడు. పరిశుద్ధతలో, పరిశుద్ధమైన కార్యాలు చేయుటలో దేవుడు అతన్ని అంతటి బలవంతుడిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. లోక జ్ఞానం వాడే విషయంలో, లౌకిక జ్ఞానం వాడే విషయంలో ఎంతమంది అయితే బలహీనులుగా ఉంటారో అంతమందిని సరైనటువంటి జ్ఞానము, దైవ జ్ఞానం కోసం దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మోసం చేయటంలో ఎంతమంది బలహీనులుగా ఉంటారో, ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని సత్యమును స్థాపించడంలో, ఘనతను స్థాపించడంలో అంత గొప్పవారికి దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అందరు పేకాట ఆడుకుంటూ ఉన్నారంట, తాగుతూ ఉన్నారంట, సిగరెట్లు తాగుకుంటూ గట్టి గట్టి కేకలు వేసుకుంటూ, ఒక్కొక్కటి గెలిచినప్పుడు ఒక్కొక్కటి గట్టి గట్టి కేకలు వేసుకుంటూ వాడు ఆ విధంగా ఉన్నారు. ఆ టైంలో ఒక ఫైనల్ గేమ్ వచ్చేసింది. ఒక ఆయన దిగి వెళ్ళిపోయాడు స్టేషన్ వచ్చి. ఇంకొక వ్యక్తి కావాలి వాళ్ళకి. అందరూ చుట్టూ చూశాడు, అందరు నిద్రపోతున్నారు. సాధు సుందర్ సింగ్ ఒక్కడే ఎర్రట్ట బైబిల్ క్రొత్త నిబంధన తీసుకుంటాడు ఆయన. అది ఎప్పుడు చదువుకుంటూ ఉంటాడు ఆయన. దాన్ని చదువుకుంటూ ఉన్నాడంట. ఆ టైంలో వెళ్ళి ఒక ఆయన అడిగాడు, అన్నా ఆ పుస్తకం కథ పక్కన పెట్టి మా దగ్గర రాన్న, మంచి డబ్బు ఉందన్న, 2 నిమిషాలు ఆడితే చాలు నీకు చాలా డబ్బులు వస్తాయి. దిగిపోయిన వ్యక్తి బాగా ఆడి వెళ్ళాడు, నీకే ఖచ్చితంగా గేమ్ వస్తుంది రాన్న అని అంటే, అప్పుడు ఆయన అగాదిగా చూసి అన్నాడంట, అయ్యా నాకు చేతులు లేవయ్యా అన్నాడంట. నేను ఆడలేనయ్యా, నాకు చేతులు లేవయ్యా. భలేవాడివే, చేతులు పెట్టుకొని చేతులు లేవంటావేంటయ్యా నువ్వు, ఎందుకట్ట మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడట, ఈ చేతులు నా యేసయ్య కోసం ఎప్పుడో నేను రక్షించబడ్డ మొదటి దినమునే ఆయనకి ఇచ్చేసాను. ఈ చేతులు నావి కాదు. ఈ చేతులు పాపము చేయటం వీటికి తెలియదు, అన్యాయమైన వాటిని ఆడటం వీటికి తెలియదు. ఈ చేతులకు పరిశుద్ధమైన కార్యాలు చేయటం, ఆదరించడం, స్వస్థపరచడం, అభిషేకించడం, లేవనెత్తటం, కృంగిన వారిని, పాపంలో పడిపోయిన వారిని పైకి లేవనెత్తడం తప్ప ఈ చేతులకు ఇంకొక విషయం తెలియదయ్యా. నా చేత కదయ్యా, నువ్వు ₹1,00,00,000 ఇచ్చి నేను ఆడలేనయ్యా, ఆ ప్యాకే పట్టుకోలేనయ్యా, నేను ఆ దుర్మార్గమైన ఆ చెట్ల ప్యాక నేను పట్టుకోలేనయ్యా, ఆ మందు బాటిల్ నువ్వు ₹1,00,00,000 ఇచ్చి నేను పట్టుకోలేనయ్యా. ఆ మాట వినగానే అందరూ పక్క నవ్వుకున్నారండి. అందరు పిచ్చోడా, నీకు ఎంత మంచి అవకాశం వస్తే ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నావు అని చెప్పేసి అందరూ తిట్టుకుంటూ ఉన్నారండి. ఆయన ప్రార్థన చేసుకుంటా కన్నీళ్లు కాచుకుంటున్నాడు, ప్రభువా వీళ్ళకి రక్షణ దయచేయను ఆయన, వీళ్ళకి రక్షణ దయచేయను ఆయన. ఈ బిడ్డలో ఈ అనవసర జోజాల్లో చిక్కుకొని బ్రతుకుని నాశనం చేసుకుంటున్నారయ్యా, ఒకరినొకరు దోచుకుంటున్నారయ్యా తెలియకుండా. అయ్యా వీరిని రక్షించయ్యా అని ఏడ్చుకుంటే కన్నీళ్లు కాచి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ
ట్రైన్లో వాళ్ళందరూ కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత వచ్చి కాళ్ళమే పడిపోయి ఏడుస్తూ ఉన్నారంట. అయ్యా పశ్చాత్తాపడి ఏడుస్తున్నారంట. అయ్యా అయ్యా ఇక మేము ఆడమయ్యా, మా చేతులు పాపంతో నింపబడిపోయింది. ఏడ్చి అందరూ కూడా పశ్చాత్తాపడి ఆయన కాళ్ళమే పడిపోయారంట. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చిన్నదే సింపుల్గా ఏముందిలే, టైం పాస్. క్రిస్టియన్స్ కూడా ఈ రోజుల్లో టైం పాస్ అంటూ సీరియల్ చూస్తారు, టైం పాస్ అంటూ సినిమాల మధ్యలో కూర్చుంటారు, టైం పాస్ అంటూ ఎక్కడికో వెళ్ళాలని చూస్తుంటారు. ఆ మధ్య చాలామంది కొన్ని ప్రదేశాలకు వెళ్ళారు. టైం పాస్. టైం ఎంత విలువైందో తెలిస్తే అసలు పాస్ చేయలేము మనం. టైం ఎంత విలువైందో తెలిస్తే, ఎంత అద్భుతాలు చేస్తుందో తెలిస్తే టైంని అసలు పోనివ్వలేము మనం. అన్యాయమైన వాటి కోసం, అక్రమమైన వాటి కోసం, దుర్మార్గమైన వాటి కోసం పోనివ్వము. అసలు టైంని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బైబిల్ చెబుతుంది సమయాన్ని వాడుకునేవాడు జ్ఞానవంతుడని. దుర్దినాలు వస్తున్నాయి, వాటిని జయించాలంటే ఇదిగో సమయాన్ని వాడుకునే ఒక వ్యక్తి కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏలుబడి చేసే వాళ్ళంతా ఎవరయ్యి అంటే సమయాన్ని వాడుకున్నటువంటి వాళ్ళు. కష్టాల్లో శ్రమలో సమయాన్ని పోనివ్వక, దుఃఖంలో వాటి సమయాన్ని పోనివ్వక జాగ్రత్తగా వాడుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున అనేక మంది సమయాన్ని ఏలుబడి చేస్తున్నారు, అనేక మందిని ఏలుబడి చేసే వాళ్ళకి మార్చబడుతున్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున టైం పాస్ కోసం ఈ లోకంలో అన్యాయమైన వాటిని, అక్రమమైన వాటిని చేయకూడదు. సో ఈ రోజున సాధు సుందర్ సింగ్ గారు చెబుతూ ఉన్నారు, టైం పాస్ కోసం నేను ప్యాకట ఆడలేను, టైం పాస్ కోసం కూర్చొని నేను బందుబాట్లు పట్టుకుని కూర్చోలేను. సో అతను గొప్ప సేవకుడు అయి టిబెట్ అనేటువంటి ప్రాంతాన్ని కదిలించి దేవుని రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప దైవజనుడు ఆయన. సో ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున అన్యాయమైన వాటి కోసం ఎప్పుడైతే మనం దూరంగా ఉంటాం, బలహీనలుగా ఉంటాం, వాటిని చేయకుండా న్యాయమైన సంపదలో, న్యాయమైనటువంటి దేవుని సన్నిధిలో మనం బలవంతులుగా ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం, సామర్థ్యం గల వారిగా ఉంటాం మనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మొర్దెకై విషయాన్ని గురించి ఆలోచిస్తే ఈరోజు మీకు మొర్దెకైని గురించి చాలా మంచి విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొర్దెకై గేట్ దగ్గర కూర్చొని కదా కాపలా కాస్తున్నటువంటి ఒక గేట్ కీపర్ వస్తూ వెళ్తున్నప్పుడు ఆ రాజ దర్బార్లో మెయిన్ డోర్లో వస్తున్నప్పుడు అనేక మంది వస్తున్నారు, పోతున్నారు. రాజు యొక్క అంతరంగిక సేవకులు చాలామంది వస్తున్నారు, అధిపతులు చాలా వస్తున్నారు, మంత్రులు సామంతులు వస్తున్నారు, శతాధిపతులు సహస్రాధిపతులు వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళందరికీ తలుపు తీసి వినయంగా వాళ్ళందరి ముందు నవ్వుతూ మరి తలుపు తీసేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన. ఉదయం మొదలుకు నిలబడితే రాత్రి వరకు అలాగే, ఆ కార్యాలు ముగిసేంత వరకు అలాగే నిలబడి ఉండేటువంటి ఒక బలవంతుడు అతడు. అయితే ఆ యొక్క దేశంలో హామాన్ అనేటువంటి ఒక మంత్రికి ఉన్నత స్థానం హెచ్చించారు కదా. ఉన్నత స్థానం హెచ్చించిన తర్వాత అతను రాజుతో పాటు కూర్చొని రాజుకు సలహాలు ఇస్తూ ఏ ప్రజలు ఉండాలి, ఏ ప్రజలు ఉండకూడదు, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఈ వస్తువు ఉండాలా వద్దా అన్ని తాను నిర్ణయం తీసుకుంటూ చెప్తున్నటువంటి గొప్ప ఆలోచనకర్తగా ఉన్నాడు ఆ దేశపు రాజుకే, ఆశ్వరోజ్కే, హామాన్ అనేటువంటి ఈ వ్యక్తి. అయితే అతను వచ్చినప్పుడు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అతనికి పదవి ఉన్నతంగా చేసినప్పుడు అందరూ తల వంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే మొర్దెకై మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. ఇది చూసినప్పుడు అతనికి చాలా కోపం వచ్చేసింది. ఇంతమంది నా ఉన్నత స్థితిని చూసి, నా ప్రమోషన్ చూసి, నా ఎగ్జాల్టేషన్ చూసి అందరూ నాకు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే ఇతడు మాత్రం ఇలాగే గర్వంగా నిలబడి ఉన్నాడే, తలుపు తీసి అలాగే నిలబడి ఉన్నాడే, వంగలేదే అని చెప్పేసి కోపం అతనికి ఉప్పొంగిపోయింది, పెళ్ళుబికిపోయింది. అట్లనే వెంటనే ఇంటికి వెళ్ళిపోయి ఒక ప్లాన్ వేసేసాడు, అందరిని సంహరించాలని, యూదులందరిని సంహరించాలని. తన ఫ్రెండ్స్ అందరూ అడిగారు, ఎందుకయ్యా గొడవ అంత పెద్ద వ్యక్తితోటి? రాజే కాంప్రమైజ్ అయిపోతున్నాడు. రాజు ముద్ర తీసుకొని రాజు శాసనము, తన శాసనాన్ని రాజు శాసనంగా రాసి ముద్ర వేసి అంత శక్తిమంతుడు ఇతడు, అతనితో పెట్టుకుంటావు ఎందుకయ్యా? అతనితో మంచిగుండు, ఒక్క నిమిషమే కదా అట్ట నమస్కారం అట్ట బడిలే, ఏం పోయింది, ఏమవుతుంది? నీకు నా మంచి బహుమానాలు ఇస్తాడు, రాజవస్త్రాలు ఇస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను హగ్ చేసుకొని నిన్ను చాలా ప్రేమిస్తాడు, అవసరమైతే నిన్ను పిలిపించి రాజుగారి ముందు నిలబెట్టి, అయ్యా ఇతను చాలా వినయ మనస్కుడు అయ్యా, చాలా వినయంగా ఉన్నాడు అయ్యా అని చెప్పేసి నీకోసం ఇతను ఇప్పిస్తాడు, ఒక ప్లాట్ ఇప్పిస్తాడు, లేకపోతే ఒక పొలం ఇప్పిస్తాడు, ఒక ఎకరం పొలం ఇప్పిస్తాడు, లేకపోతే తన ఇంటి ముందు స్పెషల్ గార్డుగా పెట్టుకుంటాడు. ఎందుకయ్యా అవకాశాలు పోగొట్టుకుంటావు? ఆయన మంచి డబ్బున్న అధికారి అయిపోయా, రాజుగారికే తలమానికిన వ్యక్తి అయిపోయా, నీకు అని పిచ్చా, తలంచవచ్చు కదా, ఏమైంది అతనికి అని చెప్పేసి అంటే అతను ఒకటే మాట అంటాడు. చూద్దాం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాజు గుమ్మము దగ్గర ఉన్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయేను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడడం లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెనో.
మొర్దకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహు కోపించి, నేను యూదుడను కాబట్టి ఆ పని చేయనయ్యా, నా తల వంచేది నేను దేవుడి దగ్గరే, నా తల వంచేది నా ప్రభువు దగ్గర మాత్రమే, నేను ఏ మనుషుడి దగ్గర వంచను. ఈ యూదుడు ఎవరికి బానిస కాదు, ఈ యూదుడు ఎవరి చేతికి నీళ్లు తాగడు, ఈ యూదుడు ఎవరి దగ్గర మరి తల వంచడం అనవసరంగా, ఈ తల దేవుడి దగ్గరే వంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చాలామంది నీ బాంఛన ద్వారా తల వంచడం నేర్చుకుంటారు చాలామంది. మనం మంచి పనులు చేయాలి, మనకిచ్చిన పని నమ్మకంగా నెరవేర్చాలి. దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని శక్తి వంచన లేకుండా చేయాలి. చేతికి వచ్చిన ఏ పని శక్తి వంచన లేకుండా మనం ఆ పని చేయాలి. అంతే తప్ప రాజుకు బానిస కావడం, నువ్వేం చెప్పినా చేస్తాను ద్వారా, నువ్వు నా పేణం ద్వారా అని చెప్పడానికి వీల్లేదు. నువ్వేం చెప్పినా చేస్తాను, అది మంచో చెడో నువ్వు చెప్పింది ప్రతిదీ చేస్తానని చెప్పడానికి లేదు కదా. మన అధికారి, సూపర్ న్యాచురల్ అధికారి ఎవరు అంటే తండ్రి, పరలోకపు తండ్రి యేసు మన అధికారి. ఆయన చెప్పిందే మనం చేస్తాం. రాజు అయినా, అధికారైనా, ప్రధానైనా దేవుడు చెప్పకుండా ఏదైనా చేయమని చెబితే, దేవునికి ఇష్టం లేని ఏదైనా చేయమని చెబితే, దేవునికి ఇష్టం లేనటువంటి పని చేయమని చెబితే నెవర్ తల్ల వంచడానికి వీలు లేదు. మనం ఎవరికి బానిస కదా ప్రపంచంలో. మనమందరము దేవుని పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళం. మన పనిలో శక్తి వంచన లేకుండా చేస్తూ మన యొక్క కార్యం నిర్వర్తించడానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ లోకంలో. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఇట్లాంటి లోకాసర వాటిని మనుషులకు లోబడి, ఒకవేళ ఇలా చేయకపోతే వాళ్ళు నాతో ఉండరేమో, అలా చేయకపోతే వాళ్ళు నాతో ఉండరేమో, ఇలా చేయకపోతే నా జీవితంలో మంచి రోజులు రావేమో. నా దేశంలో ఒక అన్న ఉన్నాడు, మంచి విశ్వాసి, మంచి జాబ్ వచ్చింది ఆయనకి, మంచి ఇంజనీర్ జాబ్ వచ్చింది. అయితే ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని మనసిప్పి ఆరాధన చేసేటువంటి ఒక మంచి కుటుంబం అయింది. ఆయన పిల్లలు, ఆయన భార్య ప్రతిరోజు ఉదయాన్నే నీట్గా రెడీ అయిపోయి ఒక కారులో, అందమైన కారు ఉండేది ఆయనకి, ఆ కారులో వెళ్ళి ఆరాధన చేసుకుని వచ్చేవాడు. అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఈ కుటుంబాన్ని చూసుకునేవాడు, రిసీవ్ చేసుకునేవాడు. పల్లెటూరు కాబట్టి కారులో రావడం అంటే, ఆ రోజుల్లో రావడం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. అందరూ కూడా చాలా ప్రేమించేటువంటి వాళ్ళు. ఆ పాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఆదివారం నిదానంగా చర్చికి రావడం తగ్గించేశాడు. అన్న రాకపోతే అక్క కూడా రావటం ఆపేసింది, పిల్లలు కూడా రావటం ఆపేశారు. ఒక చర్చి ఆబ్సెంట్ అయిపోతుంది. ఎందుకమ్మా రావట్లేదంటే, ఏం చేస్తావయ్యా, డ్యూటీస్ అయ్యా. ఆదివారం కూడా మా అధికారులు వస్తున్నారు, వాళ్ళకి అన్నీ అందివ్వాలయ్యా, నేను రాలేనయ్యా. భార్య అంటే ఆయన లేకపోతే మేము రాలేమయ్యా, మమ్మీ పాపతో మేము పోలేమయ్యా. అందరింట్లోనే ఉండేవాళ్ళు, అందరింట్లోనే ఉంటారు వాళ్ళు. చివరికి ఏమైందో తెలుసా, అతను అక్కడికి వెళ్ళి ఆదివారం రోజు ఏం చేస్తాడంటే, అధికారులతో ఒక దగ్గర బార్లో కూర్చుంటే వాళ్ళకి మందు సప్లై చేస్తాడు, వాళ్ళకి చికెన్, మటన్ సప్లై చేస్తాడు. ఆ రోజు వాళ్ళకి రెస్ట్ అనమాట, బాగా ఫుల్గా తిని పడుకుంటారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళకి దగ్గరుండన్ని వడ్డిస్తాడు ఆయన. ఆయన తాగడు, ఆయన తినడు, కానీ వాళ్ళకి వడ్డిస్తాడు ఆయన. చివరికి ఏమైందంటే ఒక భయంకర నేరం అతని మీద పడింది. పడటం మాత్రమే కాదు, 10 సంవత్సరాలు సస్పెండ్ అయ్యాడు. ఈ 10 సంవత్సరాలు వాడు పడినటువంటి బాధ, కష్టం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆమె అయితే ఇటుక బట్టి పనికి వెళ్ళింది. ఆయనైతే తెలియకుండా రాత్రిపూట డాక్టర్ పనికి వెళ్ళేవాడు. ఇటువంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డ, ఆ పిల్లలు ఎంతో సుకుమారం పెరిగినటువంటి పిల్లలు, వాళ్ళు మరి ప్రైవేట్ స్కూల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ వేసేసారు. చదువు లేక భయంకర పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. ట్యూషన్స్ లేక, తినడానికి తిండి లేక, మంచి ప్యాలెస్ అంటే ఇంట్లో ఉండేవాడు. సస్పెన్షన్ కాగానే ఊరిగుడ్స్లోకి వచ్చేసారు. 10 సంవత్సరాలు వాళ్ళు పడిన యాతన అంతా ఇంత కాదు. అప్పుడు దేవుడి దగ్గర మళ్ళీ తాపత్రయపడి, మళ్ళీ పశ్చాత్తపడి ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడి జాబ్ ఇచ్చాడు. సో ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడిని పక్కన పెట్టి లోకాసన మనుషులు వెనకాల పడి, వాళ్ళు ఏదో మనకిస్తారని, వాళ్ళు మనల్ని ఏదో హెచ్చిస్తారని, గొప్ప చేస్తారని ఎప్పుడైతే పరుగెత్తుతావో, తల వంచుతావో, నీవు దేవునికి నిషిద్ధమైన, దేవుడికి ఇష్టం లేని కార్యాలకు నువ్వు ఎప్పుడైతే తల వంచుతావో, నీ లైఫ్లో అప్పుడే భయంకర శాపాలు ఆరంభమవుతాయి. మనుషులు ఒకళ్ళు శిక్షిస్తే కొంతకాలం శిక్షిస్తారు, మనుషులు కొంతకాలం చెబితే మరి మన ప్రమోషన్ తగ్గిస్తారేమో, లేకపోతే మనకు వచ్చే డబ్బులు తగ్గిస్తారు, అంతకంటే ఏమి చేయలేరు మనల్ని. దేవుడు కానీ చెయ్యి విడిస్తే లైఫే లేదు. ఇంకా లైఫ్లో కొన్ని విషయాలు పోగొడతారు అధికారులు, ఒకవేళ మనము వాళ్ళ మాట వినకపోతే. కానీ దేవుడు మాట వినకపోతే లైఫే పోతుంది, ఇంకంతే, జీవితమే లేదు ఇంకా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకోసం నీకు కావాలి, జీవితం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడిపించే దేవుడు 24 గంటలు నీ గుండె కొట్టుకోవడానికి, నీ నరాలు ఆడటానికి, నీ బ్రెయిన్ పని చేయడానికి, నీ శరీరంలో ప్రతి అవయవం ఆడటానికి దేవుని కృప కావాలి నీకు. ఏ మిషన్ నిన్ను బతికించలేదు. ఈ రోజున ఊపిరాడక ఐసీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆక్సిజన్ అందక ఐసీలో కొట్టుకుంటాడుతున్నారు ఎంతమంది ఉన్నారో తెలుసా? వాళ్ళు ఎవరు ఇవ్వగలరు? ఏ అధికారి ఏ కోటి రూపాయలు పెట్టి నీకు ఆక్సిజన్ ఇవ్వగలడు? ఎన్ని కోట్లు ఉంటే మాత్రం నువ్వు బతకగలవా? నో.
అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, బ్రతికించే దేవుడికి లోబడాలి. ప్రతి క్షణం మనం బ్రతికించే దేవుడికి తల ఉంచినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడు చెప్తున్నాడు, ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఏ దిక్కు నుంచి కానీ, అరణ్యం నుంచి కానీ, ఎడారి నుంచి కానీ నీకు ఎక్కడి నుంచి ఆశీర్వాదం రాదు. నేను ఇస్తే తప్ప, పై నుంచి తప్ప నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాదు. నువ్వు ఏ మనిషి మీద ఆనుకున్నా సరే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించేది నేనే, నీకు హెచ్చింపు కలగజేసేది నేనే, నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోయేది నేనే, నీ తలను పైకెత్తువాడం నేనే, ఉన్నత శిఖరమే తీసుకొని పోయేవాడు నేనే, నీ చెయ్యి పట్టుకుని నేనున్నానని ధైర్యం చెప్పేవాడు నేనే 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 నేను తప్ప ఎవరు లేరు, నేను తప్ప ఎవరు లేరు. కొన్ని కార్యాలు దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ప్రాణం దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. ఆశీర్వాదం దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. మనుషులు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటే అయిపోతాయి. ఒక్క రోగం వస్తే నీకు 10 లక్షలు కూడా అయిపోతాయి. ఒక్క 10 రోజుల్లో మనుషులకు 10 లక్షలు ఇవ్వచ్చు, మనకి 10 రోజుల్లో అయిపోతాయి, 10 సెకండ్లు కూడా అయిపోవచ్చు. సో ప్రియ దేవుడు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందంటే ఎవ్వరూ దొంగిలించలేంది, ఎవ్వరూ తీసివేయలేంది, ఎవ్వరూ దాన్ని పోగొట్టలేంది. అంత గొప్ప ఆశీర్వాదం మనకి ఇవ్వగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి, శాశ్వతమైన బహుమానం మనకు కావాలి, శాశ్వతమైన కృప మనకు కావాలి. సో మొర్దెకై అంటాడు, నేను యూదుణ్ణి, స్తుతించేవాడను, దేవుని ఆరాధించేటువంటి వాడను, దేవుని అంశ కోసం పుట్టినటువంటి వాడను, దేవుని మహిమ కోసం పుట్టినటువంటి వాడను. నేను ఏ మనిషికి తల వంచను, ఏ మనిషికి బానిసను కాను. నేను ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం తీసేస్తానేమో అంతే కదా, ఇంకొక ఉద్యోగం ఎత్తుక్కుంటాను, అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు నన్ను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు లేకుండా బ్రతికి ప్యాలెస్లో ఉండే కంటే దేవుడితో పాటు అరణ్యంలో ఉండటం, మరుభూమిలో ఉండటం నాకు ఎంతో గొప్ప భాగ్యం అనుకుంటాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతని మీదకి ఎంత పెద్ద ఉపద్రవం వచ్చేసింది. అందరు బతిలాడు ఉంటారు, అయ్యా ఒక్కసారి తల ఉంచుకో, ఒక్కసారి కళ్ళు మూసుకో, రోజుకి ఒక్కసారి. నీ ఉద్యోగం పదిలంగా ఉంటుంది, నీ కుటుంబం పదిలంగా ఉంటుంది, నీ బిడ్డకి ఏదో పెళ్లి చేసుకోవచ్చు. ఆయన దగ్గర పోయి, అయ్యా నా బిడ్డ అనాథ అయ్యా, నా బిడ్డ ఇస్తే అనాథ అయ్యా, అయ్యా కాస్త నేను పెళ్లి చేసుకుంటా, ఏమైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తాడు నీకు, లేకపోతే నా కుటుంబాన్ని కట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి అంటే ఇస్తాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఒకటే మాట, నేను యూదుడను, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిని, నేను ఏ మనిషి దగ్గర తల వంచను. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం నాకు అవసరమే లేదు. నేను తల వంచి బానిసనయి మనుషుల దగ్గర తీసుకునే ఆశీర్వాదం నాకు అవసరమే లేదు. కావాలంటే దేవుడే నాకు ఇస్తాడు. నా బిడ్డ ఉందని తెలియదా, నాకు భార్య ఉందని తెలియదా, నాకు నోరు ఉందని తెలియదా, నాకు జనడు పొట్టుందని దేవుడు తెలియదా, నా పిల్లలకి అవసరం ఉందని దేవుడు తెలియదా, వాళ్ళకి పెళ్లి చేయాలో, కాలేజీలో ఫీజు కట్టాలో, స్కూల్లో ఫీజు కట్టాలో దేవుడికి తెలియదా? తెలుసు, ఆయనే ఇస్తాడు నాకు. నేను ఆయన కోసం బ్రతికినప్పుడు ఆయన నా కోసం బ్రతకడా, నేను ఆయన కోసం నిలబడ్డప్పుడు నా కోసం ఆయన నిలబడ్డా, ఖచ్చితంగా నిలబడతాడు అని చెప్పేసి అలాగే నిలబడ్డాడు. అంతే, మరణశాసనం సిద్ధమైపోయింది. యూదులు చంపాలని, ఆయా రాష్ట్రాలు యూదులు చంపాలని ముద్రలు వేసేశారు, కత్తులు కటార్లు రెడీ చేసుకున్నారు. చంపే వాళ్ళకి మరి వెంటనే వాళ్ళకి ఏమేం కావాలో, ఎంత డబ్బు కావాలో, సైనికులకి ఏం కావాలో అంతా చేపించి పెట్టేస్తున్నారు. ఉరికొయ్య సిద్ధపడుతుంది, 50 మూరల ఉరికొయ్య సిద్ధపడతా ఉంది, ఎస్పెషల్లీ మొర్దెకై కోసం. అన్నీ వినబడుతున్నాయి అతనికి. అంతే వచ్చాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బోర్ల పడ్డాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేదు. ఆయన ముందే ప్రణమిల్లాడు, నేను నీ ముందు తల వంచుతున్నాను, ఇంత పెద్ద కష్టంలో కూడా, ఇంత పెద్ద శ్రమలో కూడా నీ ముందు తల వంచుతున్నాను తప్ప నేను ఎవరి ముందు తల వంచనయ్యా, నీ ముందు తల వంచుతున్నానయ్యా, నా కుటుంబాన్ని, నా జాతిని, నా ప్రజలను సంరక్షించాయని ఆడటం మొదలుపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు నమ్మండి, అద్భుతం ఎలా జరిగింది అంటే, ఏ గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో తల్ల వంచి ఏడ్చి ప్రార్థన చేశాడు. అదే స్థలంలో ప్రియ దేవుని బిడ్డ సన్నపు నార వస్త్రాలు కట్టుకొని, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ఆ దేశానికి ప్రధానమంత్రిగా శత్రువు హామాను ఏ స్థానంలో ఉండి రాజును నడిపించాడో అదే స్థానానికి ఎగబాకాడు. దేవుడు ఆ స్థానం తీసుకొని పోయి పెట్టేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ తల వంచితే అతనికి ఒక ఎకరం పొలం ఇచ్చేవాడేమో, తల వంచితే తన ఇంటి ముందు 24 గంటలు కాపరిగా పెట్టుకునేవాడేమో, గేటు కీపర్గా పెట్టుకునేవాడేమో, తల వంచితే ఒక ముత్యాలహారం మెడలో వేసేవాడేమో, తల వంచితే తన కుటుంబానికి కావాల్సిన వాటిని మరి ఆ ప్రొవిజన్స్ అన్ని ఇచ్చేవాడేమో. కానీ ప్రధానమంత్రి పదవి ఇచ్చేవాడా, తన స్థానం ఇచ్చేవాడా, గొప్ప స్థాయి ఇచ్చేవాడా? ఇచ్చేవాడు కాదు. మనము దేవుని కోసం తల వంచినప్పుడు మన తలను పైకెత్తి ఎవ్వరు ఎక్కలేని శిఖరాన్ని తీసుకుని పోయేటువంటి దేవుడు. ఏ ప్రమోషన్ కోసం ఒకళ్ళు ఆదివారం చర్చికి వెళ్లకుండా అధికారుల చుట్టూ తిరుగుతున్నావేమో, లోకములో దేవుని పనిని విడిచిపెట్టి లోకానుసారంగా ఇష్టంగా తిరుగుతున్నావేమో, ఉద్యోగాలు చచ్చిపోతామేమో, వ్యాపారాలు చచ్చిపోతామేమో. నో, ఇది కాకపోతే 100 ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు, ఇది కాకపోతే అంతకంటే మించిన ఉద్యోగం ఇస్తాడు దేవుడు. లోకంలో బానిసవై, లోక ప్రజలకు బానిసవైపోయి, దేవుని దూరం అయిపోయి, మనశ్శాంతిని పోగొట్టుకొని, తుచ్చమైన అలవాట్లను నేర్చుకొని, దుర్మార్గమైన ఆలోచనలు నేర్చుకొని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్నామే. సహోదరుడా, ఒక్కసారి రోజున ఆలోచించు.
దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? ఎంత కాలమైంది నువ్వు వెళ్ళి? ఎంత కాలమైంది నీ జీవితంలో నువ్వు దేవునికి సమీపంగా వచ్చి? అందుకే ఈ రోజున పశ్చాత్తాపడు నీ జీవితంలో. దేవునికి తల వంచు ఈ రోజు నీ జీవితంలో. దేవుని కృపకు తల వంచు. అప్పుడు అద్భుతంగా నడిపించబడబోతావు. దేవుని సహాయం నీకు రాబోతుంది సమృద్ధిగా. దేవుడు తన కృపలను నిలబెట్టబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు, ఆశీర్వాదంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎవ్వరు పడగొట్టజాలి ఇత్తడి ప్రకారముగా, ఎవ్వరు పడగొట్టజాలటువంటి ఇత్తడి ప్రాకారముగా, ఇనుప స్తంభముగా, సుస్థిరముగా, శాశ్వత నివాసముగా నేను నిలబెట్టబోతున్నాడు. ఆయన బాహువులు నీకు శాశ్వత నివాసాలుగా మార్చబడబోతున్నాయి. మేఘములోంచి నీకు సహాయం పంపించబోతున్నాడు. ఎర్రగని స్థలం నుంచి నీకు సహాయం పంపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మొర్దెకై కుమార్తెను రాణిగా చేసిన దేవుడు మొర్దెకైని గేటు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొని పోయి ఆయన సన్నపు నార వస్త్రాలు కట్టించి గొప్ప వ్యక్తిగా చేశాడు. మనం చదువుకుందాం మాట ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15 వచనం చదువుకుంటాం. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రములను, బంగారు పెద్ద కిరీటమును, అవిసనార్తో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజసముఖము నుండి బయలుదేరేను. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందెన్నో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, మరొక మాట చదువుకుండా చూడండి. అదే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనము యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడిగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రధానమంత్రిగా ఉన్నాడు. అతను చేసిన సాహస కార్యాలు పారసీకుల, మాదీల గ్రంథాల్లో వ్రాయబడ్డాయంట. అతని కార్యాలన్నీ కూడా ముద్రించబడ్డాయి, నేటికి ముద్రించబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవుని కోసం ప్రతిష్ఠించబడినప్పుడు లోకములో ఈజీగా చేయగలిగే వాటిని చేయకుండా బలహీనుడై, నేను చెయ్యలేను, తల వంచలేను, అధికారం లోబడలేను, నా తల కిందికి దించలేను, ఐ కాంట్, చెయ్యలేను బలహీనుడయ్యా అని చెప్పాడు. తల ఎత్తే బలవంతుడుగా, తల ఎత్తి చూడగలిగేంత బలవంతుడుగా దేవుడు అతన్ని మార్చుకున్నాడు. దేవుడు అతన్ని స్థితిని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెబుతున్నాం, అనేకసార్లు ఒక చిన్న ఉద్యోగం చేయొచ్చు, నువ్వు పెద్ద ఉద్యోగం చేయొచ్చు, అధికారుల దగ్గర వారిని గౌరవించు, సన్మానించు. అర్థమైందా? వారికి ఏ పని నువ్వు చేయాలో న్యాయబద్ధంగా చేసిపెట్టు. శక్తి వంచన లేకుండా ఎవ్వరూ చేయలంటిగా చేసిపెట్టు. కానీ అన్యాయం చేయమని ప్రేరేపిస్తే, దేవుడికి విరుద్ధంగా చేయమని ప్రేరేపిస్తే, దేవుని విరుద్ధంగా చేయమని ఒకవేళ సలహా ఇస్తే ఒకటే చెప్పాలి, నో. నేను చాలాసార్లు ఒక మాట గుర్తు చేసుకుంటాను. బిల్లీ గ్రహం గారి దగ్గరికి అనేక మంది వచ్చి, రాజకీయ నాయకులు వచ్చి, రిపబ్లిక్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగారంట, అయ్యా నీ దగ్గర దైవ బలం ఉంది, నీ దగ్గర ప్రజాబలం ఉంది, నువ్వు గాని వచ్చావంటే అమెరికా దేశస్తులంతా నీకు ఓటేస్తారు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు, ఇంకా గొప్ప సేవ చేయొచ్చు అయ్యా, రా మనం అందరం కలిసి పోటీ చేద్దాం, నిన్ను పైవడిగా పెడతామంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, అయ్యా నా పిలుపది కాదు, అమెరికా దేశ ప్రెసిడెంట్గా ఉండుట కంటే నా దేవుణ్ణి మోసుకొని పోయి యేసయ్యని మోసుకుని గాడిదగా బ్రతుకుతానయ్యా, నేను గాడిదగా మోసుకుని వెళ్తానయ్యా నేను అని చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే బిల్లీ గ్రహం గారు ఎప్పుడూ మాట్లాడిన మాటలు కొన్ని వందల భాషల్లోనికి తర్జుమా చేయబడుతూ ఉన్నాయి. ఆయన ప్రసంగాలు తర్జుమా చేయబడుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ రోషంతో ప్రసంగం చేసినప్పుడు అనేక మంది బ్రతుకుతున్నారు, ఉజ్జీవం పడుతున్నారు, అనేక మంది ఉజ్జీవంతో నిలబడబోతూ ఉన్నారు. చనిపోయి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ ఆయన ప్రసంగాలు మనం బ్రతికిస్తూనే ఉన్నాయి. ఈ ప్రియ దేవుని బిడ్డ, అందుకే చెబుతున్న ఈ రోజున ప్రపంచం మనల్ని తీసుకొని పోవాలని చూస్తే ఎక్కడికో, దేవుని సముఖం నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, మనం దేవుని పిలుపులోంచి, దేవుని చిత్తములోంచి, దేవుని ఉద్దేశంలోంచి, దేవుని ప్రణాళికలోంచి లోకాన్నంతటిని ఆశ చూపించి, లోక అధికారాలు, లోకాసరం వాటిని అన్నిటిని మనకు ఆశ చూపించి మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము ప్రియ దేవుని బిడ్డ దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడతాము, లోకాన్ని తల వంచకుండా బ్రతకడానికి ఇష్టపడతాము, లోకానికి తల వంచకుండా బ్రతకడానికి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో ఆనాడున దేవుడు మనం దీవించబోతున్నాడు. ఎవరికి అంతనంత ఎత్తైన శిఖరమే కూర్చోబెట్టబోతున్నాడు. ఇతను ప్రధానమంత్రి అయ్యి సన్నపు నార వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, అనేక నూలు వస్త్రాలు కట్టుకొని, పెద్ద రాజకిరీటం పెట్టుకొని ప్రజల ముందు వెళ్తూ ఉంటే ఆ పట్టణం అంతా సంతోషం ఎదురుకొచ్చిందంట అతనికి. ఆ పట్టాభిషేకం తినమని నేను అనుకుంటున్నాను. అసలు ఎన్ని లక్షల మంది జనాలు వచ్చేసి ఉంటారు, ఎంతమంది అధికారులు వచ్చి ఉంటారు. ఆ పెద్ద నగరములో అతనికి పట్టాభిషేకం చేసి ఆ కిరీటం తలమే పెడుతూ ఆ రాజు అహష్వేరోషు వచ్చి, ఇతడు నా ప్రధానమంత్రి, నా సలహాదారుడు అని అతన్ని హత్తుకొని ఆ కిరీటం మీద పెడుతుంటే ఎంతమంది కళ్ళు వర్షించుంటాయో,
ఎంతమంది సంతోషంతో చూసుంటారో, ఆనంద బాష్పాలు రాలుస్తూ చూసుంటారో. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం గట్టిగా నిలబడిన ఆ వ్యక్తిని తీసుకొని పోయి దేవుడు ఎవరికి అందనంత శిఖరమే కూర్చోబెట్టాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, దేవుని మార్గంలో తప్పించే పరిస్థితులు చాలా వస్తాయి. నీ జీవితంలో నిన్ను లాక్కొని పోయే పరిస్థితులు చాలా వస్తాయి. నిన్ను లాక్కొని పోయి నీ జీవితాన్ని పాడు చేసి, నీ శరీరాన్ని పాడు చేసి, నీ ఆత్మను పాడు చేసి, నీ బ్రతుకును పాడు చేసేటువంటి చాలా వస్తాయి. చాలా చూపిస్తారు, నీకు ఆశ చూపిస్తారు. నువ్వు ఈ చిన్నది చేస్తే చాలు, ఈ చిన్నది చేస్తే చాలు, ఈ చిన్నది చేస్తే చాలని చిన్న వాటిని చేసి పెద్ద పాపాలు మనం ఇరికిస్తారు చాలామంది. అందుకే సహోదరుడా, నిష్ఠాగరిష్టంగా బ్రతుకు. దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నది, దేవుని సముఖం నిన్ను గమనిస్తూ ఉన్నది. నువ్వు ఎంత గరిష్టంగా నిలబడతావో, ఎంత పటిష్టంగా నిలబడతావో అంత గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నేను గొప్ప చేయబోతున్నాడు, సమాధానంతో నేను బ్రతికించబోతూ ఉన్నాడు. అందుకే చెబుదాం ఈ రోజున, యేసయ్యా నీకోసం నిలబడే కృప నాకు దయచేయండి, నీకోసం బ్రతికే భాగ్యం దయచేయండి అయ్యా, నీకోసం బ్రతికే కృప దయచేయండి అయ్యా. మొర్దెకై వలె ఎంత పెద్ద సమస్య వచ్చినా, మరణమే వచ్చినా, మరణకరమైన సూచనలు అన్నీ కనబడుతున్నాం. ఆ ఉరికొయ్యలో కనబడుతుంది కదా, అందరు చెప్పుంటారు, రే నీకోసం ఉరికొయ్య కూడా నాటేశాడు రా, మొర్దెకాయ్ ఇకనైనా తగ్గరా, నీకోసం జనంతా చచ్చిపోతున్నారా, నీకోసం యూదులంతా నరకబడబోతున్నారా, ఒక్కసారి కాలమే పడరా, పోయి ప్రజలు రక్షించుకోవడానికి తప్పే ఉందరా, పోరా, తల వంచు కాలమే పడు, నీకు కాంప్రమైజ్ అవుతాయా, నువ్వేం చెప్పినా చేస్తానని చెప్పు. ఒకసారి ఉరికో సిద్ధపడిపోయింది తెలుసా. ఆయన తలుసుకుంటే నీకు దెబ్బల కొదువా, ఆయన తలుసుకుంటే శాసనం కూడా మార్చలేరు, ఎవరు కూడా, రాజుగారు కూడా బ్రతికించలేరు నిన్ను, పో. అవన్నీ చూస్తూనే ఉన్నాడు, మొర్దెకాయ్ చూస్తూనే ఉన్నాడు, రాతలు రోస్తున్నాడు, సైనికులు ట్రైనింగ్ చూస్తున్నాడు, వేలాడుతున్న ఉరికొయ్య చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ దేనికి కాంప్రమైజ్ కాలేదు. ప్రభువా, నా తల వంచి నేను బ్రతకడం కంటే నా తల తీసేయబట్టమే మంచిది, నీకోసం చచ్చిపోతాను ప్రభా, తల తీసేసుకో నీ ఇష్టం, నేను మాత్రం తల వంచను, అతను చెప్పినట్టు నేను చెయ్యను, నేను బానిసను కాను, నా దేవుడిని బానిసనుగా చెయ్యను అని చెప్పేసి తల ఉంచుకోకుండా అలాగే నిలబడ్డాడు. ఆ తలను దేవుడు సిగ్గుపడనివ్వలేదు, అవమానపడనివ్వలేదు. ఆ తలను పైకెత్తి గొప్ప చేశాడు, ఉన్నతమైన కార్యాలు ప్రభు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశాడు. అతన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకోసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉన్న ఆఫీస్లో, నువ్వు ఉన్నటువంటి బిజినెస్లో, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో, ఒక కూలి పని కావచ్చు, ఇంట్లో పాచి పని కావచ్చు, ఎక్కడైనా సరే కాంప్రమైజ్ కాకుండా, దేవుని విరుద్ధమైన పని చేయకుండా, దేవుని విరుద్ధమైన కార్యాలు చేయకుండా ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఆ దినమున దేవుడు నేను తల పైకెత్తబోతున్నాడు, నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను గొప్ప ప్రధానిగా, అధికారిగా, నీ జీవితంలో ఎన్నడూ ఊహించినటువంటి, ఎన్నడూ తలంచినటువంటి గొప్ప కార్యాలకు అధిపతిగా చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కోసం నిలబడు, ఆయన నీ కోసం నిలబడబోతున్నాడు, ఆయన కోసం బ్రతుకు, ఆయన నీకు శాశ్వతం బ్రతికి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. నేను నీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని అందరి చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, కృపగల తండ్రి మీకు స్తోత్రం, సమాధానకర్త అయిన తండ్రి మీకు స్తోత్రం, షాలేము రాజా మీకు స్తోత్రం, సర్వాధికారి మీకు స్తోత్రం, సర్వశక్తి మంత్రుల దేవా మీకు స్తోత్రం. ఈ రోజున మీ సన్నిధి మాకు తోడుగా దిగి రావాలి నాయన, మీ సమాధానం దిగి రావాలి తండ్రి, మీ ఆశ్రయం దిగి రావాలి ప్రభా. ఈ లోకంలో ఎవరికి మేము బానిస కాకుండా తండ్రి, ఎవరి ముందు తల వంచకుండా తండ్రి నాయన, అయ్యా ఎవరికి మమ్మల్ని మేము అప్పగించుకోకుండా తండ్రి నాయన, నీ రాజ్యం కోసం నిలబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా, నీ రాజ్యం నిలబడే భాగ్యం దయచేయండి అయ్యా. ఇప్పటికే తల వంచి లోకానికి బానిసలు అయిపోయి అనేక కష్టాలు పడుతూ, అష్ట కష్టాలు పడుతూ విడుదల పొందనేరక దుఃఖములో, శాపములో బలహీనత పడిన ప్రజలు ఉన్నారు నాయన. యేసుక్రీస్తు నామమున లేవనెత్త పాడును కాక అని చెబుతున్నావు. వారి సంఖ్యలు బ్రద్దలైపోవును గాక, వారి బంధకాల ముక్కలైపోవును గాక, రుగ్మతల ముక్కలైపోవును గాక యేసుక్రీస్తు నామములో. ఈ సమాధానం ఇచ్చి నడిపించి బలప సహాయం చేయండి, అద్భుత కార్యం చేసి నడిపించండి, సహాయం చేయండి. యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. నేను మీ కొరకు నిలబడి నలిగిపోతున్న ప్రజలు ఉన్నారు నాయన, మీరు దృష్టించండి, మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం, వారిని మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపండి ప్రభువా. హోలీ స్పిరిట్ కమ్ అపాన్ దెమ్ ఫాదర్, లార్డ్ జీసస్ డెలివర్ దెమ్ మాస్టర్, డెలివర్ దెమ్ హోలీ స్పిరిట్. వారికి విడుదల దయచేయండి అయ్యా, మీ కృపతో నింపండి అయ్యా, మీ బలముతో, జీవంతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి, ఆశీర్వాదం దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన కార్యం సఫలపరచమడుగుచున్నాము తండ్రి, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమెన్, 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 ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అతిగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్త మార్చునుగాక, గొప్ప సమాధానంలో సమకూర్చి నిలబెట్టునుగాక. ఆమెన్, ఆమెన్. భక్తితో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలకు వచ్చుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల బెడలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ పుట్టిన దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.